నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బైన్సాలో శరన్నవరాత్రి వేడుకలు. నేతాజీ నగర్ పాండ్రి మైసమ్మ తల్లి ఆలయంలో ఘనంగా పూజలు, హారతులు, అభిషేకాలు జరుగుతున్నాయి. కొలువుదీరిన పాండ్రి మైసమ్మ దుర్గమ్మ దగ్గరకి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో మండపాలు ఘనంగా కనిపిస్తున్నాయి. అందంగా రూపొందించిన ఆలయంలో కమిటీ అధ్యక్షులు, నేతాజీ నగర్ గల్లీవాసులు, మహిళలు పాండ్రి మైసమ్మ తల్లికి నేతాజీ నగర్లోని పాండ్రి మైసమ్మ ఆలయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కన్న అమ్మ మన దుర్గమ్మ ఇక్కడ సాక్షాత్తు పాండ్రి మైసమ్మగా వెలిసింది. ప్రతి సంవత్సరం మేము అంగరంగ వైభవంగా మాతా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాము. అందరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయము 8:30 గంటలకి, రాత్రి 8 గంటలకి ఆరతిలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మాత యొక్క అభిషేకం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏవైతే మొక్కుతారో ఆ కోరికలు నెరవేరడం జరుగుతుంది. కాబట్టి రోజు రోజుకి ఈ యొక్క మాత ఆశీర్వాదంతో ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ అందరూ ఎలాంటి భేదభావాలు లేకుండా కుటుంబ సమేతంగా కలిసిమెలిసిగా ఎంతో ఆనందంగా ఆహ్లాదకర వాతావరణంలో ఈ యొక్క నవరాత్రుల ఉత్సవాలను జరుపుకుంటున్నాము. అందరూ 9 రోజులు కూడా ఉపవాసాలు ఉంటూ మాతపై అకుంఠిత దీక్షతో
అందరూ మంచి జరగాలని కోరుకుంటూ గల్లీ వాసులందరికీ, కిసాన్ గల్లీ రైతులందరికీ వ్యాపార పరంగా కానీ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, నిండు నూరేళ్ళు ఆయురాగ్యాలు దీవించాలని ఈ మాతను ప్రతిరోజు వేడుకుంటూ కలిసికట్టు ఒక కుటుంబ వాతావరణంగా ఇక్కడ మేము నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. జై మాత. మాకు ఈ పాండ్రి మైసమ్మ అనేది మాకు వెలిసింది అంటే మేము ప్రతిష్ఠించింది కాదు కాబట్టి మేము అప్పటి నుంచి నమ్ముకుంటూ వస్తున్నాం. ఈ ఏరియాకు పాండ్రి మైసమ్మ అనే పేరు ఉండే, అదే పేరు పాండ్రి మైసమ్మ అని మేము పెట్టుకున్నాం. దీని తర్వాత నేతాజీ నగర్ అని మేము తర్వాత పెట్టుకున్నాం. కాబట్టి మా పాండ్రి మైసమ్మకు మేము ఏది మొక్కుతున్నామో ఆ మొక్కిన కోరికలు మాకు తీరుస్తాయని అందరు భావించి ప్రతి ఒక్కళ్ళు చిన్నలు పెద్దలు నమ్ముతారు. కాబట్టి ప్రతి ఆదివారం రోజు పొద్దున అభిషేకం, ఆరతి, మళ్ళీ నవరాత్రుల్లో 9 రోజులు మేము అభిషేకము, ఆరతి చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే నమ్మకంగా అయింది కాబట్టి ఈ పాండ్రి మైసమ్మకు అందరు కొలుస్తారు. జై మాతాది, జై శ్రీరామ్. మన నేతాజీ నగర్లో పాండ్రి మైసమ్మ అంటే ఇంతకుముందు కూడా ఇక్కడ చేని ఉన్న తర్వాత ఇక్కడ కాలపుంట మాత వెళ్ళినప్పుడు దానికి పాండ్రి మైసమ్మగా మన యువకులు నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నవారికి అంటే ఇక్కడ మొక్కులు ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళకు ఇప్పుడు మన తాలూకా నుంచి లోకేశ్వర మండల్ నుంచి కానీ కానూరు మండల్, కుబీర్ మండల్, బైసా మండల్, ముదోల్ అందరు వచ్చి భక్తులు మొక్కులు కూడా తీసుకోవడం జరిగింది. అంటే పిల్లలు కానీ వారికి పిల్లలవుడు ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే కూడా వారికి ఆరోగ్యపరంగా సమస్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మహిళలు బైసా నుండి కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా మహిళలు నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకుంటున్నారు. ఇంకా ముందు ఎక్కువ కార్యక్రమాలు చేసి మంచిగా జరుపుతామని కోరుతున్నాను. పాండ్రి మైసమ్మ మాత ఎంతో సత్యమైంది. ఎందుకంటే అది మైసమ్మ మాకు అప్పుడు తెలియనప్పుడు ఎప్పుడో చిన్నప్పటి నుండి ఉండేనట. అయితే ఇక్కడ మైసమ్మ అనేది పక్కకు పడేస్తే కూడా వేరే వాళ్ళ కళలు వచ్చి మైసమ్మ ఉన్నది ఇక్కడ, మీరు మైసమ్మ నిలుపుల్లి మీకు అంత మంచిగా ఉంటుందని చెప్పినట్టయితే మైసమ్మని తెచ్చి నిలుపుకున్నారు. ఆ మైసమ్మ నిలుపుకున్న తర్వాత మళ్ళీ కాళికామాతాదేవి కూడా ఒక చిన్న కాలువ లోపల వెళ్ళింది. అక్కడ ఆ మాతని ఇట్లనే వేరే వాళ్ళ కళలు వచ్చి చెప్తే మళ్ళీ అక్కడ ఆ కాళికామాతని తెచ్చి కూడా అక్కడ నిలిపిల్లు. ఈ 2 మాతలు కూడా మాకు ఎంతో విజయాన్ని అందిస్తున్నాయి, ఎంతో సత్యమవుతున్నాయి. అంటే మన ఇక్కడ మా పాండ్రి మైసమ్మ మాత వద్ద ఉన్న వాసులే కాకుండా వేరే గల్లీల వాళ్ళు, వేరే చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళ నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎంతో ముఖ్యమైన దేవీమాత. మళ్ళీ ఈ శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజులు ఆర్భాటంగా మేము జరుపుకుంటాము, కోలలు ఆడతాము. అందరూ చిన్న పెద్ద కలిసి ఎవరైనా కానీ కోలలు ఆడుకుంటూ 9 రోజులు నవరాత్రులు ఒక్క పొద్దులు పడుతూ మంచిగా జరుపుకుంటాం అన్నట్టు. జై మాత. జై మాత. అందరికీ సంతాన ప్రాప్తి కొరకు అందరు వచ్చి ముడుపులు కడతారు. మళ్ళీ వారం అభిషేకం చేస్తారు మాత దగ్గర. అంతా గొప్పనైనా మాత అన్నట్టు. ఖచ్చితంగా ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు. జై మాతాజీ.